కర్మను ప్రారంభిస్తే అప్పుడు బాబా గుర్తుకొస్తారు, మన ద్వారా పాపాలు జరగవు. ప్రశ్న: కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏ పురుషార్థాన్ని చెయ్యాలి? కర్మాతీత స్థితి సమీపతకు గుర్తులేమి? జవాబు: కర్మాతీతంగా అయ్యేందుకు స్మృతి శక్తితో మీ కర్మేంద్రియాలను వశం చేసుకునేందుకు కృషి చెయ్యండి. నేను నిరాకార ఆత్మను, నిరాకార తండ్రి సంతానాన్ని అని అభ్యాసం చేయండి. అన్ని కర్మేంద్రియాలు నిర్వికారిగా అయిపోవడమే చాలా పెద్ద పురుషార్థం. ఎంతగా కర్మాతీత స్థితికి సమీపంగా వస్తూ ఉంటారో అంతగా ప్రతి కర్మేంద్రియము శీతలంగా, సుగంధంగా అవుతూ పోతాయి. వాటి నుండి వికారీ దుర్గంధం తొలగిపోతుంది.